హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. భారీ వర్షాలు వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో 1924 తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 8,316 కోట్ల నష్టం కలిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దాదాపు 10,000 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 8వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. కాగా ఈ వర్షకాలంలో కేరళలో ఇప్పటి వరకు 186 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. 211 చోట్ల కొండ చర్యలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. కేరళలోని చాలా ప్రాంతాల్లో ఆగస్టు 15వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తు ప్రభావం రాష్ట్రంపై దీర్ఘకాలం పాటు పడనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 20,000 ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. 10,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రజాపనుల విభాగం రోడ్లు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు అన్నీ తీవ్రంగా పాడైపోయాయని, వీటి పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నామని ఇడుక్కి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రంలోని 10 జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. నీటి మట్టం పెరగడంతో 27 ఆనకట్టల గేట్లు తెరిచారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించి 100 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.